హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ 12th రోజు. ఈరోజే లాస్ట్ డేటు. ఎవరెవరు ఏ టైం వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, అలాగే చేంజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుంది, సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు ఉంటాయని డీటెయిల్ చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్లో సిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్, సో దాన్ని ఉమెన్స్ కాలేజ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే మెయిల్ క్యాండిడేట్స్ ఆప్షన్ ఇచ్చారో దాన్ని చేంజ్ చేసుకోండి. అది 13th వరకు ఛాన్స్ ఉంది. వెబ్ ఆప్షన్స్ అనేది 12th రోజు నైట్ మిడ్-నైట్ 12 o'clock వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈరోజు 12 o'clock వరకు వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. 13th రోజు కూడా మనకు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే సేవ్ మీద క్లిక్ చేస్తారో అలాగే ఫ్రీజ్ మీద క్లిక్ చేసిన వాళ్ళకి కూడా మనకి వెబ్ ఆప్షన్స్ 13th రోజున చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 16th రోజు మనకి ఈవినింగ్ 6 PM సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరెవరికి సీట్ వచ్చిందనేది తెలుస్తుంది. సో మెయిన్గా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ర్యాంక్ ఆర్డర్ వైజ్గా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి సీట్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి కొన్ని కాలేజెస్ అనేది ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. టాప్ కాలేజెస్ మనకి విఆర్ సిద్ధార్థ కానివ్వండి, ఇతర కాలేజెస్కి సంబంధించి ఇంకా ఈ కౌన్సిలింగ్లో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి సో కట్ ఆఫ్ అనేది కొంచెం చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంది. సో సీట్స్ ఇంక్రీజ్ అనేది కూడా మనకి ఈ సంవత్సరం ఇంక్రీజ్ చేస్తారా లేదా నెక్స్ట్ కౌన్సిలింగ్లో ఇంక్రీజ్ చేస్తారా అనేది కూడా ఐడియా లేదు. సో కాబట్టి వీలైనంత వరకు ఆర్డర్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి, ఇంకా టైం ఉంది కాబట్టి. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.